మళ్ళీ నేను ప్రయాణం అనేది చార్ధామ్ దానికంటే ప్రాముఖ్యత దేనికి ఇచ్చిన గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్తో కలుపుకోవడం అనేది ఇందులో ఆనందం ఎంజాయ్ చేయడం అనే దాంట్లో నేను బాగా పాల్పంచుకోవడానికి ముందుకు వచ్చిన. ఆ తర్వాత మన గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ని చూసిన తర్వాత నిజంగా ఈ కోఆర్డినేషన్ టోటల్గా లీడ్ తీసుకొని అసలు లక్ష్మణ్ ఇంత ప్రోగ్రామ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లక్ష్మణ్ ఫోన్లో మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఇదంతా ఆర్గనైజ్ చేస్తావా లేదా అని అనుకున్నాను. కానీ అందరినీ నిజంగానే భయపడుకుంటూనే వచ్చాము. అన్ని రకాల వ్యక్తులతో మనం అందరం ఏమన్నా ఎట్లా మాట్లాడినా అవన్నీ రిసీవ్ చేసుకొని లక్ష్మణ్ మాత్రం మనకు స్మూత్ ఆన్సర్ చేసుకుంటూ చాలా సక్సెస్గా మూవ్ చేసిన ప్రోగ్రామ్. ఇందులో భాగంగా కేదార్నాథ్ అండ్ యమునోత్రి అనేది నేను మాత్రం కాలినడకలో పోవాలనేది నా చిరకాల కోరిక ఉండేది. కాకపోతే ఆ కోరికను కొంచెం మధ్యలో అడ్డుకోవడం అనేది మా శ్రీమతి గారు దాన్ని కొంచెం చేసింది. ఎందుకంటే అలసిపోతామేమో, మళ్ళీ సిక్ అవుతామేమో, మళ్ళీ ఇంతమంది ట్రిప్ అంతా కొంచెము ఆగిపోతుందేమో అనే భయం కావచ్చు మేబీ. మళ్ళీ తర్వాత వచ్చే రోజుల్లో అవకాశం దొరికితే కంపల్సరీ మళ్ళీ బై వాక్ చేద్దామని దర్శనం. బైవాక్ అందులో కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ 2 కొండల మధ్యలో దైవ దర్శనం అనేది ఒళ్ళు పులకరించిపోయింది. అది చాలా ఆనందం. హ్యాపీ. దీనికి మీరు మమత గారికి కూడా థ్యాంక్స్ చెప్తారనుకుంటా. ఎందుకంటే ఆవిడ మమత గారి సబ్జెక్ట్ ఏంటంటే మమత గారు మమ్మల్ని మూవ్ చేసింది దోదామని మూవ్ చేసింది. మొదట్లో దోదామని మూవ్ చేస్తే మేమేమన్నామంటే దోదాం కాదు పోయినాం కదా చార్ధామ్ అనేది మొత్తం కవర్ చేసుకొని వస్తాం, అందరిని కూడా డేట్ తీసుకొని మాట్లాడమంటే ఆమె కూడా ప్రిపేర్ అయిపోయి చార్ధామ్ గతంలో భాగంగా అందరికి మూవ్ చేసింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.